హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే అవని, ప్రణతి ఎక్కడ? కింద పెళ్లి వాళ్ళు ప్రణతిని తీసుకుని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పడంతో దానికి అవని ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అవని, ఏమైంది అవని? ప్రణతిని అడుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని నిలదీయడంతో అవని తన చేతిలో ఉన్న ప్రణతి రాసిన లెటర్ని ఇక అక్షయ్ చేతికి ఇస్తుంది. ఒక్కసారిగా ఆ లెటర్ చదివిన అక్షయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అయ్యో ప్రణతి, ప్రణతి ఏంటి ఇలా చేసింది అని అంటూ ఉంటే అదే అదే నాకు కూడా అర్థం కావట్లేదండి. అయినా మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ప్రణతి ఈ పెళ్ళికి సిద్ధంగానే ఉందో లేదో ఒక్కసారి అడగండి అని. కానీ మీరు అదేది పట్టించుకోకుండా ప్రణతిని పెళ్లి దాకా తీసుకొచ్చారు. తన మనసులో ఉన్న బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక చివరికి ఈ లెటర్ రాసిపెట్టి ఇంటి నుంచి తను వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు అని చెప్పి అవని అయితే అక్షయ్తో చెబుతూ ఉంటుంది. అక్షయ్, నిజమే అవని, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు తన కోసం నాతో చెప్పావు, కానీ నేను అదేది పట్టించుకోకుండా తనతో మాట్లాడకుండా తనకి పెళ్ళిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు తను ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి ఒక విధంగా కారణం నేనే అని చెప్పి ఇక అక్షయ్ అయితే తనలో తను కుమిలిపోతాడు. ఇక కింద చూస్తే పంతులు గారు, అమ్మా దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో ఇక పార్వతి అయితే పల్లవి నువ్వు వెళ్ళి ప్రణతిని తీసుకురా అని చెప్పడంతో ఇక పల్లవి అయితే పైకి వెళ్తుంది. పల్లవి పైకి వెళ్ళడంతోనే అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా చాలా బాధగా కనిపిస్తారు. బావగారు, ప్రణతి ఎక్కడా అని చెప్పి ఇంకా అక్షయ్ని అడగడంతో అవని కూడా చాలా బాధగా ఉంటుంది. అక్క, ప్రణతిని తీసుకురమ్మంటున్నారు, ప్రణతి ఎక్కడా అని చెప్పి ఇద్దరిని కూడా అడుగుతుంది. కానీ ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. అలాగే అక్షయ్ చేతిలో ఉన్న ఆ లెటర్ కింద పట్టడంతో పల్లవి ఆ లెటర్ని చదువుతుంది. ఏంటి, పల్లవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇక వెంటనే పల్లవి అయితే ఆ లెటర్ని తీసుకుని గబగబ కిందకి వస్తుంది. అత్తయ్య, పైన గదిలో ప్రణతి లేదత్తయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పెళ్లి కొడుకు తండ్రి నరసింహం గారైతే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి కూతురు లేకపోవడం ఏంటి అని అంటుంటే ఇక తన అక్క, రే తమ్ముడు, నాకు మొదటి నుంచి ఈ కుటుంబం మీద అనుమానంగానే ఉందిరా. వీళ్ళ పెద్ద కోడల్ని పరిచయం చేయలేదు, అలాగే ఇంట్లో పెళ్లి కూతురు లేదంటున్నారు. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా పెళ్లి కొడుకు మేనత్త అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే రాజేంద్ర, చూడమ్మా, మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేది కాదు, మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే మా అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వాళ్ళకి నచ్చ చెప్పి తను పైకి వెళ్ళడానికి వస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగుండా అవని అలాగే అక్షయ్ కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన రాజేంద్ర, రే అక్షయ్, ప్రణతి ఎదురా అని అడగడంతో దానికి అక్షయ్ మౌనంగా ఉంటాడు. అమ్మా అవని, నువ్వన్నా చెప్పమ్మా, మన ప్రణతి ఎక్కడుంది అని అంటూ ఉంటే, ఏంటి అవనియా అంటే తను మీ పెద్ద కొడుకు భార్య కదా అని చెప్పి ఇంక వాళ్ళైతే అడగటంతో దానికి మౌనంగా ఉంటారు. ఓ తమ్ముడు, ఇంకా నీకు అర్థం కాలేదా? నేను ఇందాకే చెప్పాను, ఈ అమ్మాయే ఈ ఇంటి పెద్ద కొడలని, కానీ నువ్వు అదేది పట్టించుకోకుండా వేరేగా ఆలోచించుకున్నావు. పైగా ఇప్పుడేమో ఏకంగా పెళ్లి కూతురే మాయమైపోయింది. ఛీ, వీళ్ళది ఎంత పద్ధతి గల కుటుంబమని మనం ఈ ఇంట్లో అడుగుపెట్టాం, కానీ ఈ ఇంట్లో వాళ్ళకి పద్ధతులే తెలియనట్టుంది. అసలు ఏం పెంపకమయ్యా నీది? నీ పెంపకాన్ని నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. రేయ్ దామోదరం, లేవరా, బయలుదేరు అని చెప్పి ఇక నరసింహ కుటుంబం అయితే రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఘోరాతి ఘోరంగా అవమానించి వాళ్ళని నానా రకాలుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్తూ ఉంటే అవని వాళ్ళని అన్ని రకాలుగా బ్రతమలాడుతూ ఉంటుంది. చూడమ్మా, వాళ్ళు నిన్ను కోడలిగా పరిచయం చేయడానికి నామోషి ఫీల్ అయ్యారు, కానీ నువ్వు వాళ్ళ గురించి నాకు చెప్తున్నావు. చూడు, వీళ్ళ కుటుంబం గురించి నీకు నమ్మకం ఉందేమో, మాకు అస్సలు నమ్మకం లేదు. పెళ్లి దాకా తీసుకొచ్చి ఇట్లా పీటల మీద అవమానించారు. ఇట్లాంటి కుటుంబంతో ఇంకా మేము వియ్యం అందుకుంటామని ఎట్లా అనుకుంటున్నావమ్మా? వదిలిపెట్టు అని చెప్పి అవనిని తోసేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్షయ్ వచ్చి అవనిని పట్టుకుంటాడు. అవని అయితే, ఏవండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్షయ్, పోనీలే అవని, ఇట్లాంటి వాళ్ళు నా చెల్లెలకి అత్త మామ కింద రాకపోవడమే మంచిది అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, అయ్యో, ఎన్ని రోజులు ఏదైతే నేను కాపాడుకుంటూ వచ్చానో అట్లాంటి నా పరువు ప్రతిష్ట అంత సర్వనాశనమైంది, నలుగురిలో తల దించుకునేలా చేసింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే చాలా బాధపడతాడు. పల్లవి ఒక విధంగా చాలా ఆనందపడుతుంది. ఇక పల్లవి అయితే అందరినీ చూసి అవని దగ్గరికి వెళ్తుంది. చెప్పవని, ప్రణతిని ఎక్కడికి పంపించావు అని అడగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రణతిని పంపించేయడమేంటి అని అంటుంటే, నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా, ప్రణతిని ఇంటి నుంచి పంపించేస్తే తర్వాత అందరిలో ఈ కుటుంబం అవమానంతో తలదించుకోవాలనే కదా నువ్వు ఇట్లా చేసావు. నిన్ను మెడ పట్టుకుని గెంటేశారన్న కక్షతో నువ్వు చివరికి కుటుంబ పరువుని కూడా తీసేశావు అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే, పల్లవి, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ఈ కుటుంబ పరువు పోయింది అంటే అది నాకు పోయినట్టే. ఇక్కడ అందరూ తలదించుకున్నారు అంటే నేను కూడా తలదించుకున్నట్టే. చూడు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అంటుంటే, చాలవని, చాలు, ఇంతవరకు చేసింది చాలు. నువ్వు అత్తయ్య గారు నిన్ను బయటికి పంపించేశారన్న కోపంతో ప్రణతిని నీ మాయ మాటలతో ఇంటి నుంచి పంపించేశావు అని అంటూ ఉంటే దానికి అవని అయితే, ప్రణతి నేను పంపించేయడం ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అంటూ ఉంటే, పల్లవి, అత్తయ్య, ఇదంతా చేసింది ఈ అవనినే, కావాలని ప్రణతిని ఇంటి నుంచి పంపించేసింది. మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. నిశ్చితార్థం రోజు ఈ అమ్మగారిని ఎవ్వరూ పిలవకపోయినా సరే వచ్చింది. అలాగే ఇందాక ప్రణతితో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఇదంతా చూస్తుంటే ఈ అవనిని కావాలని ఇదంతా చేసిందని అర్థం కాలేదా అని చెప్పి ఇక పల్లవి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్షయ్ చాలా కోపంగా పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఉలిక్కి పడుతుంది. అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. చూడు పల్లవి, అవనిని ఇంకొక్క మాట మాట్లాడినా చూస్తూ ఊరుకునేదే లేదు. ఇంతవరకు అవనికి జరిగిన అవమానం చాలు. అవని తప్పు చేసిందంటూ ఇంకొక్కసారి ఈ ఇంట్లో ఎవరన్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అవని గురించి తప్పుగా మాట్లాడితే తన భర్తగా నేను చూస్తూ ఊరుకునేది లేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవని ప్రణతిని ఇంటి నుంచి పంపించేసిందా? సరే, నువ్వన్నట్టుగానే అవనే పంపించేస్తే మరి ఆ లెటర్లో ప్రణతి ఎందుకు నేను మరొకరిని ప్రేమించాను అది చెప్పే ధైర్యం లేక ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని ఎందుకు రాసింది? అది కూడా అవనినే రాయమని చెప్పిందా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కమలైతే, కరెక్ట్గా చెప్పావన్నయ్య, చెప్పవే, చెప్పు. వదిన మీద ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నావు కదా, మరి వదిన ప్రణతిని దగ్గరుండి మరి సాగనంపినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి ప్రణతి తనకి ఇష్టమైన వాడితో వెళ్ళిపోయిందని ఆ లెటర్లో రాసి పెట్టింది కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని పట్టుకుని చడామడా తిడతాడు. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా
అత్తయ్య కావాలని ప్రణతితో ఇలా లెటర్ రాయించి ఇదంతా అవనినే చేసిందని నా 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 అనుమానం అని చెప్పి ఆ మాట చెప్పే లోపనే అక్షయ్ అయితే, రే కమల్, నీ భార్య నోరు మూయిస్తావా లేకపోతే నన్ను చేయి చేసుకోమంటావా అని అంటుంటే, అయ్యో అన్నయ్య, నువ్వు చేయి చేసుకోవద్దని నీకింతకు ముందే చెప్పాను. దీన్ని కొట్టాలన్నా తిట్టాలన్నా నాతో చెప్పు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి 2 చెంపలు వాయ కొడతాడు. ఇంకా పార్వతి అయితే, అక్షయ్, నువ్వు నీ భార్య మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ నీ భార్య ఏం చేసిందో నీకు తెలుసా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ భార్య ప్రణతికి ఫోన్ చేసింది. తనకి ఫోన్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాను. పైగా ఇందాక కూడా ఎవ్వరం తెలియకుండా ప్రణతిని కలవడానికి తన గదిలోకి వెళ్ళింది. నాకు తెలిసి అప్పుడే ప్రణతిని పంపించేసి ఉండొచ్చు అని అంటుంటే, అయ్యో అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రణతిని పంపించేయడం ఏంటి? అసలు ప్రణతి నాతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించింది. ఒక్కసారి ఈ ఫోన్ చూడండి బాబాయ్ గారు, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని దయాకర్ ఫోన్ తీసుకుని ఇక ప్రణతి తనకి ఫోన్ చేసిన మిస్డ్ కాల్స్ని చూపిస్తుంది. చూడండి, ప్రణతి నాతో మాట్లాడడానికి 32 సార్లు ఫోన్ చేసింది. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూసుకోలేకపోయాం. తను అన్నిసార్లు ఫోన్ చేసిందంటే ఏం చెప్పాలనుకుంటుందో అన్న కంగారులో ఎవ్వరికీ చెప్పకుండా పైకి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి ప్రణతి గదిలో లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అక్షయ్ అయితే, అమ్మా విన్నావు కదా, తను చెప్పింది. ఇప్పుడు కూడా తను అబద్ధమే చెప్తుంది అంటారా? మరి ఈ లెటర్ కూడా అబద్ధమేనా? ఈ లెటర్ని పల్లవినే రాసి మన ప్రణతి మీద తోసేసిందంటారా అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి ఇక రాజేంద్ర, అక్షయ్, నువ్వు చెప్పింది నిజం. ప్రణతి మరొకరిని ప్రేమించింది కాబట్టి ఈ పెళ్ళి ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన ప్రేమని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తను ఇట్లాంటి పొరపాటు చేసింది అని అంటుంటే ఇక శ్రీకర్ కూడా, అవును నాన్న, మీరు కరెక్ట్గా చెప్పారు. వదినతో తను మాట్లాడడానికి ప్రయత్నించింది అంటే ఈ నిజాన్ని వదినతో చెప్పాలని అనుకుంది. కానీ మనం ప్రణతికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. మనం కాదు, మీ అమ్మే అట్లాంటి అవకాశాన్ని ఇవ్వలేదు అని చెప్పి ఇక పార్వతిని అంటారు. పార్వతి అయితే, అందరూ కలిసి నన్నే అనండి, నేను ఈ మహాతల్లిని అన్యాయంగా ఇంటి నుంచి పంపించేశాను. అలాగే ప్రణతిని కూడా అన్యాయంగా మరొకరికిచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇదంతా మీరు కావాలని అంటున్నారు కదా అని చెప్పి పార్వతి అయితే ఇక తన గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో భరత్ అయితే ఇంకా ప్రణతిని తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా ప్రణతిని తీసుకుని వచ్చిన భరత్ని చూసి పల్లవి అయితే క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకి వచ్చి, బాగుంది, చాలా బాగుంది, ఓ ఈ పెళ్ళి ఆపడానికి ఇదా కారణం అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు. ఏంటి, నువ్వు ప్రేమించింది వీణ్ణేనా అక్క? అయితే నువ్వు అందుకే అనమాట ప్లాన్ చేసి మరి ప్రణతిని బయటికి పంపించింది అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే, పల్లవి, నీకింతకు ముందే చెప్పాను, నా భార్యని ఇంకొక మాట అన్నా సరే ఊరుకునేది లేదు అని అంటుంటే, అయ్యో బావగారు, మీకు కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యం కనిపిస్తున్నా మీరు ఇంకా నన్నే తప్పంటున్నారేంటి? ఒక్కసారి ఇటు చూడండి భరత్, ఎవరితను? మన అవని అక్కకి తమ్ముడు లాంటివాడు. లేదు, ఇంకాసేపు అయితే తమ్ముడే అంటుంది. ఇతను అవని అక్కతో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఇతను చాలా మంచివాడని అవని అక్క ఒపీనియన్. అవని అక్కతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. మరి ఇంత మంచివాడు పెళ్ళి దాకా వచ్చిన అమ్మాయిని పీటల మీద నుంచి తీసుకువెళ్ళడం ఏంటి? ఇట్లాంటి వాడి కోసం మన ప్రణతి మనెవ్వరికీ చెప్పకుండా మన కళ్ళు కప్పి వీడితో వెళ్ళిపోవడం ఏంటి
అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి కూడా ఆశ్చర్యపోతుంది. ఇక పార్వతి అయితే ప్రణతి దగ్గరకు వచ్చి తన 2 చెంపలు వాయికొట్టి, ఛీ పాపాత్మరాల, నా కడుపులో ఎట్లా పుట్టావే, ఒక్క మాట పెళ్ళికి ముందు చెప్పు ఉండాల్సింది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఈ అనాథని ప్రేమించాను అని. ఇలా పీటల దాకా పెళ్ళిని తీసుకొచ్చి ఇలా పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? మీ నాన్నగారికి నలుగురిలో తలెత్తుకోకుండా చేసేసావు అని చెప్పి పార్వతి అయితే ప్రణతిని తిడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అవని, అత్తయ్య ఆగండి అత్తయ్య, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు తొందరపడుతున్నారు అని అంటుంటే, చాలు చాలు, ఇంకా ఇదంతా నీ ట్రైనింగ్ అని అర్థమవుతుంది. నా కూతుర్ని వీడితో పంపించేసి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోకుండా చేసేసావు అని చెప్పి పార్వతి అయితే ఇక అవని నిందిస్తూ ఉంది. ఇంకా అక్కడే ఉన్న భరత్, ఏం మాట్లాడుతున్నారండి, అసలు మీరందరూ బుద్ధుండే మాట్లాడుతున్నారా? మీరు చాలా అంటే చాలా పరుగుల కుటుంబం అనుకున్నాను, కానీ మీరందరూ కలిసి ఇలా అవని అక్కని నిందిస్తుంటే నాకు మీ మీద మీ కుటుంబం మీద ఉన్న గౌరవం పోతుందండి. ఒక విధంగా చెప్పాలంటే మీ మాటలు వింటుంటే నాకు మీ కుటుంబం మీదే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే, ఇంతలో అక్షయ్, చెప్పు, నా చెల్లెల్ని పెళ్లి దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్ళావు అని అంటుంటే, ఆగండి, ఏం మాట్లాడుతున్నారు, నేను ఈవిడ్ని ఎందుకు తీసుకెళ్తాను, ఈవిడ్ని తీసుకెళ్లాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉంటే, ఇక పల్లవి అయితే, మరి నువ్వు తీసుకెళ్ళకపోతే తను పెళ్లి నుంచి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంటే, అదే చెప్తాను, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళే దారిలో తిను కొండ మీద నుంచి దూకి చావడానికి ప్రయత్నిస్తే తనని తీసుకుని వచ్చాను అని చెప్పడంతో, రే భరత్, ఏం మాట్లాడుతున్నావురా? ప్రణతి చావడం ఏంటి? ఏంటి ప్రణతి ఇదంతా? నువ్వు ఎవరినో ప్రేమించానని, అతన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఇలా వెళ్ళిపోతున్నానని లెటర్లో రాసావు కదా, మరి ఇప్పుడు నువ్వు చచ్చిపోవడం ఏంటి అని అంటుంటే, ఇక ప్రణతి అయితే ఏడుస్తూ, మోసపోయాను వదిన, ఒకడిని కాలేజ్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, అతను నన్ను డబ్బు నగలు తీసుకొని ఇంటి నుంచి వచ్చేయమన్నాడు, అతను చెప్పినట్టుగానే అవన్నీ తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, కానీ వాడు అవన్నీ నా నుంచి తీసుకుని నన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకుని తిరిగి ఇంటికి వస్తానో చెప్పు వదిన, అందుకే మీకెవ్వరికీ నా మొహం చూపించకూడదనే చచ్చిపోవాలి అనుకున్నాను అని చెప్పి ఇక ప్రణతి అయితే బాధపడుతూ అందరితో చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్, ఏంటి నిన్ను మోసం చేశాడా? ఎవడు వాడు? వాడు ఎక్కడుంటాడు? ఇప్పుడే వాడంతా చూస్తాం అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు ముందుకు వెళ్తారు. ఇంకా ప్రణతి అయితే, అతను ఇక్కడ లేడన్నయ్యా, ఇంతకు ముందే అతను ఈ దేశాన్ని వదిలి ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక ప్రణతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అవని అయితే, ఏం మాట్లాడుతున్నావు ప్రణతి, వాడు ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే, అవును వదిన, వాడు నన్ను ప్రేమించింది నన్ను చూసి కాదు, నా వెనుకున్న డబ్బును చూసి. అది తెలియక వాడి మీద పిచ్చిగా ప్రేమని పెంచుకొని మీ అందరినీ కాదని మీ కళ్ళు కప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాను. అలా వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది. నాలాంటిది బ్రతికుండకూడదు, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అవని, ఆగు ప్రణతి, ఆవేశపడకు అని చెప్పి ప్రణతిని పట్టుకుంటుంటే, ఇక రాజేంద్ర అయితే, అయ్యో, ఇన్ని రోజుల నుంచి నా కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ వచ్చాను, ఈరోజు నా కడుపును పుట్టిన నా కూతురే నా పరువు తీసేసింది, నలుగురిలో తలెత్తుకోకుండా చేసేసింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే
గుండెలు బాదుకుంటాడు. అయ్యో మావయ్య గారు, మీరేం బాధపడమాకండి. ప్రాణాలతో ప్రణతి మన కళ్ళ ముందుంది, అది మనకి సంతోషం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా? చూడు, దాన్ని చూడు, ఒక్కసారి ఈ ఇంటిని చూడు. ఇంతకుముందు ఈ ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది, కానీ వచ్చిన బంధువులు ఊరికే చూస్తూ ఊరుకుంటారా? రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ఎవరితోనో లేచిపోయిందని నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. ఇక దీనికి సంబంధాలు వస్తాయా? దీనికి నేను పెళ్లి చేయగలుగుతానా? వద్దు, ఇట్లాంటి బ్రతుకు నాకొద్దు అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే, ఇక అవని అయితే భరత్ని చూసి ఏదో ఆలోచించుకున్నట్టు అనిపించి, భరత్, నువ్వు నాకొక మాట ఇచ్చావు, గుర్తుందా అని అడగడంతో, ఏంటక్క అది? నువ్వు ఏం చెప్పినా చేస్తాడు ఈ తమ్ముడు, చెప్పక్క అని అంటుంటే, నువ్వు నా మరదలు ప్రణతిని పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, నేను తీసుకున్న నిర్ణయం మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రణతిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసే కంటే భారత్ పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మరెవరన్నా అయితే ప్రణతిని ఈ విషయంలో బాధ పెట్టచ్చు, కానీ చిన్నప్పటి నుంచి భరత్ని నేను చూస్తున్నాను. వాడు చాలా మంచివాడు, బుద్ధి గలవాడు. వాడు కనుక మన ప్రణతిని పెళ్లి చేసుకుంటే నిజంగా మన ప్రణతి చాలా సంతోషంగా ఉంటుంది. నేనిది ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మీకు ఇష్టం అనుకుంటే ప్రణతిని భరత్ని పీటల మీద కూర్చోపెడతాను, ఈ ముహూర్తానికి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాను అని చెప్పి అవని అన్న మాటలకి రాజేంద్ర అయితే, అమ్మ అవని, నిన్ను ఈ ఇంటి నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశావు. కనీసం ఇంటికి వచ్చిన బంధువులకి కూడా నువ్వు మా కోడలివని పరిచయం చేయకుండా చాలా అవమానించావు. ఇన్ని తప్పులు చేశావు, కానీ నువ్వు మా కుటుంబం కోసం, మా పరువు కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం నేను అంగీకరిస్తాను. భరత్ని ప్రణతికిచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంటే, పార్వతి, లేదు, ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అంటుంటే, చూడు, ఇక్కడ నీ అభిప్రాయాలు ఎవరు అడగట్లేదు. నా కూతురికి అలాగే అవనితో పెరిగిన తన తమ్ముడు భరత్కిచ్చి పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి రాజేంద్ర అయితే ఇక భరత్ అలాగే ప్రణతలిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. ఇదంతా చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా కంగు తింటుంది. ఇదేంటి ఇట్లా జరిగింది? ఈ వంకతో ఇంటికి శాశ్వతంగా ఈ అవనిని దూరం చేయాలనుకున్నాను, కానీ ఏకంగా అవనితో పాటు దాని తమ్ముడిని కూడా ఈ ఇంటికి అల్లుడిని చేస్తుంది. ఇక అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ పెళ్ళి జరిగిపోతుంది. ఈ పెళ్ళి జరిగితే ఇక నేను అనుకున్నదేది జరగదు అని చెప్పి పల్లవి అయితే తనలో తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ప్రణతిని పెళ్లి చేసుకున్న భరత్ ఇక పల్లవి తండ్రే తన కన్న తండ్రి అన్న నిజాన్ని అవనికి చెప్తాడా? అవని తన కన్న తండ్రి చక్రధర్ అన్న నిజాన్ని తెలుసుకోబోతుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.